కార్తీక దీపం సీరియల్లో దీప బావ బావా జ్యోత్స్న అగ్రిమెంటు క్యాన్సిల్ చేస్తానన్నది నిజమేనంటావా, పెళ్లి చేసుకుంటానన్నది నిజమేనంటావా అనేసి అంటుంది కార్తీక్తో. కార్తీక్ అంటాడు, తప్పించుకోవడానికి అలా చెప్పింది, పెళ్ళికి ఒప్పుకున్నట్టే అనేసి అంటాడు కార్తీక్. ఇది ఇలా ఉండగా జ్యోత్స్న ఫోన్ చేసి బావా బాల్కనీలోకి రండి అని చెప్పేసి, నీతో పాటు వింటుంది కదా తను, ఇద్దరు కలిపి రండి అని చెప్పేసి చెప్తుంది. సరే వస్తున్నాం మేడం అనేసి ఫోన్ పెట్టేస్తారు. బావా ఎందుకు ఫోన్ చేసింది అంటే, ఏమో తెలీదు మరదలా, వెళ్తేనే కానీ తెలీదు అంటే సివిఓ పెళ్ళి చేసుకుంటుంది అంటావా అంటే చేసుకుంటుంది అని అంటాడు. ఒకవేళ సిఇఓ పోస్ట్ అడిగితే అంటే అప్పుడు చూద్దామనేసి అంటాడు కార్తీక్. ఇక్కడ ఎలాగుండగా అక్కడ శ్రీధర్ కాంచనాలు కూడా మా జ్యోత్స్నదే కరెక్ట్ అని ఎందుకంటావు అనేసి కాంచన శ్రీధర్తో అంటుంది. కాంచన నువ్వు జ్యోత్స్నకి ఎందుకు సపోర్ట్ చేసావు అనేసి శ్రీధర్ని దెబ్బలాడుతుంది. లేదు జ్యోత్స్న చేసింది అంతా కరెక్టే అంటాడు శ్రీధర్. ఎందుకంటే తాళి పడితేనే కానీ అగ్రిమెంట్ చెంపనన్నది, నేనెందుకు ఇలాగా బానిసగా ఉండాలి అని బయటకు వస్తానని చెప్పలేదు, అందుకు ఒప్పుకున్నాడు. అందుకనే ఇదంతా మన అబ్బాయి దీప కోసమే ఇదంతా చేస్తున్నాడని అర్థమవుతుంది. ఎందుకంటే దీనికి కారణం ఏంటో నాకైతే తెలీదు, నేను అడిగినా చెప్పడు. నేను ఇప్పుడు పేషెంట్ని కదా, నువ్వే అడిగి తెలుసుకో అనేసి కాంచనాతో అంటాడు. అంటే నిజమే అంటారా అనేసి దానికి రుజువులేంటి అనేసి అంటుంది కాంచన. రుజువులైతే నాకు తెలీదు, నిజం మాత్రం అదే. దీని వెనకాతల ఏదో కథ నడుస్తుంది, ఇది దీప కోసమే ఇదంతా చేస్తున్నాడు అని అంటాడు శ్రీధర్. ఇది ఇలా ఉండగా అక్కడ జ్యోత్స్న దగ్గరికి కార్తీక్ దీపాలు వెళ్తారు. రండి బావా, ఏంటి వంటగదిలోకి వెళ్ళిపోయి నేను ఇచ్చిన బంపర్ ఆఫర్కి డ్యాన్స్ చేస్తూ ఉన్నారా అనేసి అంటుంది జ్యోత్స్న. ఏంటి మాకు బంపర్ ఆఫర్ ఇచ్చావా ఏంటి అని ఇద్దరు కోరస్గా మాట్లాడతారు. అయితే అదే అగ్రిమెంట్, నాకు తాళిపడిన వెంటనే అగ్రిమెంట్ చింపేస్తానని చెప్పాను కదా అనేసి అంటుంది జ్యోత్స్న. అది బంపర్ ఆఫరా, బావ తలుసుకుంటే క్షణాల్లో బయటకు రాగలడు అనేసి అంటుంది దీప. ఇప్పుడు మీరు అనుకున్న రెండు జరగాలంటే నేను చెప్పినట్టు వినాలి అంటుంది జ్యోత్స్న. ఏంటా రెండు అని అంటుంది దీప. అదే బావ సిఇఓగా అవ్వాలన్నా, ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలన్నా బావ నా మెడలో తాళి కట్టాలి అంటుంది. చంప పగులుతుంది. ఏంటి అని చూడు బావా, ఇది ఇంతలాగా అంటుంది అనేసి అంటుంది దీప. ఏంటి ఇది అంటావా అనేసి అంటుంది జ్యోత్స్న. నీకెందుకే మర్యాద ఇవ్వాలి, ఇప్పటి వరకు ఏంటన్నది తెలియలేదు, ఇప్పుడు అందరికీ తెలిసిపోయాక ఇప్పుడు నీకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు అంటుంది దీప. ఇక్కడ ఎలా ఉండగా, ఏమి నువ్వు చెప్పకపోతే ఇంటికి నేను వారసురాలను కాదా, నువ్వు చెప్పావనే నేను మా అమ్మ కడుపులో పుట్టానా, మా బావ తెలుసుకుంటే ఒక్క క్షణంలో బయటకు వెళ్తాము, ఎలా వెళ్ళిపోతావు అనేసి అంటుంది జ్యోత్స్న. ఇప్పుడే వెళ్ళి తాతకి చెప్తాను, ఏమని ఇంటి వారసురాలువనా అనేసి అంటుంది జ్యోత్స్న. బైరాతో నువ్వు మాట్లాడిన తీరుని అనేసి అంటుంది దీప. వెంటనే తాత దగ్గర స్పీకర్ ఆన్ చేసి అన్నీ వినిపిస్తే అప్పుడు నీకు తెలుస్తుంది అని అంటుంది జ్యోత్స్న. నీ కోసం మొత్తం అందరికీ తెలుస్తుంది అంటుంది దీప.
ఊరికే ఏది పడితే అది వాగావంటే చెంప పగులుతుంది. మొన్న నేనొకటి పీకాను, ఆ తర్వాత మా అమ్మ ఒకటి పీకింది, అయినా కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదు అని దీప అంటుంది. నువ్వు ఇప్పుడు ఏది కాదని అనుకుంటున్నావా, ఏమి జరగదనుకుంటున్నావా అనేసి అంటుంది జ్యోత్స్న. ఇప్పుడు ఏదైనా జరిగిందంటే నీకు బడిత పూజ జరుగుతుంది అంటుంది దీప. ఇంకా ఇంట్లో నా మాటే చెల్లుతుంది అని అంటుంది జ్యోత్స్న. అమ్మ బుజ్జకన్న, ఇంకా ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకో, అసలే కాబోయే పెళ్లి కూతురివి, హాయిగా పెళ్లి కను. నీ మెల్లో తాలి కట్టే సాహసయాత్రికుడు బయలుదేరి ఉంటాడు. నేను దీప నీకు పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపుతాం. ఆ తర్వాత నీ పిలకలు నీ తోకలు అన్నీ వాటంతట అదే కట్ అయిపోతాయి. ఏమంటావు మరదలా అని అంటాడు కార్తీక్. లేదంటే మనమే కట్ చేద్దాం బావా అని దీప అంటుంది. మరదలు అంతవరకు తెచ్చుకోదులే, దీపం ఉండగా చక్కబెట్టుకునే రకమే. చూడు అన్నీ పారుకులే పోలికలే, ఒక్కటి కూడా మా దాసుమానమయ్య పోలికి రాలేదు అని కార్తీక్ అంటాడు. మనం వచ్చుంటే దాసుబాబు ఇది వచ్చుంటే మంచిదైపోయేది అని అంటుంది దీప. పోన్లే మనము ఉతికి మంచిదాన్ని చేసేద్దాంలే, పద మరదల మనకి చాలా పనులున్నాయి అంటూ కార్తీక్ అంటాడు. ఇదేదో సీఈఓ అంది బావా అని దీప అంటుంది. దాని మొహంలే, ఆఫీస్ క్లర్క్ కూడా అవ్వలేదు, అయినా సీఈఓకు సంబంధించి తాతతో మాట్లాడే పని వేరే ఉందిలే అంటూ వెళ్ళిపోతారు. చెయ్యి బావా చెయ్యి, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తావో అన్నీ చెయ్యి, నేనేం చేయాలో నేను చూస్తాను కదా అని అంటుంది జ్యోత్స్న. అక్కడ దశరథ, ఏదో కార్తీక్ రమ్మన్నావు అని అడుగుతాడు కార్తీక్ని. తాతయ్యని కూడా రమ్మండి మావయ్య అనేసి అంటాడు కార్తీక్. అప్పుడు శ్రీమన్నారాయణ వస్తాడు. ఏరా రమ్మన్నావంట అనేసి అడుగుతాడు. అదే సీఈఓ కోసం అంటాడు, సీఈఓ కోసం అలాగే జ్యోత్స్న పెళ్ళి కోసం అనేసి అంటాడు కార్తీక్. సీఈఓ కోసం అయితే బయట వాళ్ళని ఎవరొకరిని పెట్టచ్చు, అదే జ్యోత్స్న పెళ్లి విషయం అయితే అలా కాదు కదా, మన చుట్టాల్లో ఎవరొకరిని మంచి వాళ్ళని చూసి అప్పుడు చేస్తాను అనేసి అంటాడు శ్రీమన్నారాయణ. సీఈఓను కూడా ఎవరో ఒకరిని చేసి చెయ్యలేము, అలాగే మన ఇంటి ఆడపిల్లకి కూడా ఎవరొకరిని ఇచ్చి పెళ్లి చేసి వదిలించుకోలేము, అన్నీ మంచి వాళ్ళని చూసి పెళ్లి చేయాలి. మన చుట్టాల అబ్బాయిల్లో ఎవరినొకరిని చూసి నెల రోజుల్లోగా పెళ్లి చేసేయాలి అనేసి అంటాడు శ్రీమన్నారాయణ. నాకు నచ్చలేదు తాతయ్య అంటాడు కార్తీక్. ఏం రా అనేసి అంటాడు శ్రీమన్నారాయణ. మనం ముందు సీఈఓని చేసి ఒక యంగ్ అండ్ డైనమిక్ హీరోయిని సెలెక్ట్ చేసి సీఈఓగా చేద్దాం. ఆ తరువాత అన్ని బాధ్యతలు అతనికి అప్పచెప్పుదాం. అన్నీ సరిగ్గా అయిన తర్వాత ఆ యంగ్ అండ్ డైనమిక్ కుర్రోడ్నే నీ మనవరాలకి ఇచ్చి పెళ్లి చేద్దాం. కంపెనీ బరువు నీ మనవరాల బరువు బాధ్యతలు మోసేవాడై ఉండాలి. ఆ ఒక్కడు మీరు చెప్పినట్టే వింటాడు. ఎలాగుంది ఈ ఆలోచన అని కార్తీక్ అంటాడు. సూపర్గా ఉంది మనవడా అని పారిజాతం అంటుంది. నువ్వెప్పుడు వచ్చావు అని అంటాడు శ్రీమన్నారాయణ. ఇప్పుడే వచ్చానండి అంటుంది పారిజాతం. చాటుగా ఉండి మా మాటలన్నీ వింటున్నావా అనేసి అంటాడు శ్రీమన్నారాయణ. క్షమించండి, నేను
అలా వినడం ఎప్పుడో మానేశాను అంటుంది పారిజాతం. అవును తాతయ్య, ఇప్పుడు పారు మంచిదైపోయింది. జ్యోత్స్న పెళ్లి కోసం నాకంటే ఎక్కువగా తాపత్రయం పడుతుంది తాత అని అంటాడు కార్తీక్. ఆలోచన ఎలా ఉంది తాత అనేసి అంటాడు. ఎలా ఉంది నాన్న అంటాడు దశరథ. బాగానే ఉంది. అయితే వెంటనే ఆన్లైన్లో జ్యోత్స్న రెస్టారెంట్లో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని ప్రకటించండి. వచ్చిన ఇంటర్వ్యూలో బెస్ట్ ప్రొఫైల్ని ఇంటర్వ్యూకి రమ్మనండి. దాంట్లో మనకు కావలసిన క్వాలిఫికేషన్ ఉన్న పర్సన్నే మనం సెలెక్ట్ చేద్దాం. మనం అనుకున్న క్వాలిటీస్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేద్దాం. అతని ప్రవర్తన బట్టి మ్యారేజ్ ప్రపోజల్ చేద్దాం. ఈ విషయం జ్యోత్స్నకు తెలిస్తే అని పారిజాతం అంటుంది. తెలియాలి. సీఈఓని సెలెక్ట్ చేయాలి. అందులో నీకు నచ్చిన మనిషిని సెలెక్ట్ చేయమని చెప్పాలి. అప్పుడు తనకు నచ్చిన మనిషే సీఈఓ అవుతాడు. ఆ తర్వాత భర్త కూడా అవుతాడు అని అంటాడు కార్తీక్. ప్లాన్ అదిరిపోయింది కదా అని అంటుంది పారిజాతం. మనం అనుకుంటే కాదు, ఇప్పుడు జ్యోత్స్నకు చెప్పాలి కదా కార్తీక్ అంటాడు. నేనే చెప్తాను అనేసి శ్రీమన్నారాయణ అంటాడు. ఏమని చెప్తావు అని అంటాడు కార్తీక్. అరే, నువ్వు పుట్టకముందే నా వెంట్రుకలు తెల్లబడ్డాయిరా. నేను ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు అని తాత అంటాడు. ఒరే, నీ సలహా చాలా బాగుందిరా అని దశరథ అంటాడు. ఒరే మనవడా, దాని గురించి నువ్వెందుకురా అంతలాగా ఆలోచించడం అని పారిజాతం అంటే, ఖాళీగా బుర్ర ఉంటే జ్యోత్స్నాది బుర్ర పనిచేయదు. అదే ఇలా కంపెనీ వ్యవహారాల్లోని దూర్చామనుకో, ఆ విషయాల్లో బిజీగా ఉండి దీప జోలికి రాకుండా ఉంటుంది అని కార్తీక్ అంటాడు. ఇదే కదా అదరగొట్టే ప్లాన్ అని అంటుంది పారిజాతం. పద అయితే జ్యోత్స్నాని ఒక పట్టు పడదాం అంటుంది. ఇక్కడ ఎలా ఉండగా అక్కడ జ్యోత్స్నతో సుమిత్ర, జ్యోత్స్న మీ అత్తకి ఫోన్ చేసి సారీ చెప్పు అని అంటుంది సుమిత్ర. ఎందుకు అంటుంది జ్యోత్స్న. ఎందుకో అని చెప్పే వరకు నువ్వు అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లవా అని అంటుంది సుమిత్ర. కానీ గొడవలో ఉన్నది ఫ్యామిలీ మెంబర్స్ అని అంటుంది సుమిత్ర. ఈలోగా తాత జ్యోత్స్న అని పిలుస్తాడు. నీతో మాట్లాడాలి అని అంటాడు. ఎందుకు అంటుంది జ్యోత్స్న. సీఈఓ కోసం ఒక నిర్ణయానికి వచ్చాము అని అంటాడు తాత. ఈలోగా బోర్డు మెంబర్స్ వస్తారు. నమస్తే సార్ అంటారు. రండి ధరణి గారు, మీరొచ్చారేటి అని అంటాడు శ్రీమన్నారాయణ. గ్రూప్ మెంబర్స్ వచ్చారేటి అనేసి అంటుంది పారిజాతం. నాకు తెలీదు అని అంటాడు కార్తీక్. నాకు తెలుసు కదా అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. రండి కూర్చోండి, ఉన్నట్టుండి మీరొచ్చారు ఎందుకు అని అంటాడు శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ సార్ అని కూర్చొని, అదే మీ అల్లుడి గారికి ఆరోగ్యం సరిగ్గా లేదని సీఈఓ పోస్టు తెగదెంపులు తీసుకున్నాడని తెలిసింది, అందుకే వచ్చాము అంటారు. విచిత్రం ఏంటో తెలుసా, మా నిర్ణయాలు ఇంకా పూర్తి కాకముందే మా విషయాలు అప్పుడే బయటకు వెళ్ళిపోయి వీళ్ళని ఫోన్ కాల్ చేసి ఇక్కడికి పిలిపించింది నేనే కదా అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. మీరు ఆ విషయం కోసం ఏం చేశారు అనేసి అంటారు బోర్డు మెంబర్స్. ఏముంది, ఇప్పుడు ఆ బాధ్యతలు చూసుకోవడానికి ఒక మంచి కొత్త వ్యక్తిని సెలెక్ట్ చేయడానికి ఆలోచిస్తున్నాం సార్. ఫస్ట్ మీరు సీఈఓగా ఉండేవారు, ఆ తర్వాత దశరథ్ గారు ఉండేవారు, ఆ తర్వాత కార్తీక్ గారు ఉండేవారు, ఆ తర్వాత జ్యోత్స్న గారు ఉండేవారు, ఆ తర్వాత మీ అల్లుడైన శ్రీధర్ గారు సీఈఓగా ఉండేవారు. ఇప్పుడు వేరే కొత్త వాళ్ళని పెడితే మీకు ఏమైనా సమర్థత లేక
మీ ఫ్యామిలీలో ఎవరికి సమర్థత లేదు అని అనుకుంటారు అని అంటారు ధరణి. అయితే మీరు మాట్లాడుతున్నారా, మీ వెనక ఎవరైనా ఉండి మాట్లాడిస్తున్నారా అని కార్తీక్ అంటాడు. అడిగేది మిమ్మల్నే అని అంటాడు కార్తీక్. ఇది పూర్తిగా మా అభిప్రాయమే కార్తీక్ గారు, మాతో ఏమీ మాట్లాడించలేదు. ఎవరో కొత్తవారు ఇందులో జాయిన్ అవ్వి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. బోర్డు మెంబర్స్కి లాభాలు వస్తే పంచుకోగలరు కానీ నష్టాలు వస్తే పంచుకోలేరు. ఇప్పటికే కంపెనీ నష్టాల్లో ఉంది. ఇది భరించడం బోర్డు మెంబర్స్కి కష్టం. బయట వాళ్ళే సీఈఓగా ఉంటే మేము ఉండాలా లేదా అన్నది మేము నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ఈ మాట చెప్పడానికే వచ్చాం. పిఏ పోస్ట్ అయితే ఫోన్లోనే మాట్లాడుకునే వాళ్ళం. ఇది సీఈఓ పోస్ట్ కదండి. సంస్థ భవిష్యత్తు అతని చేతిలో ఉంటుంది. మీరు ఎవరి చేతిలో పెడతారో అది మీ ఇష్టం. బయట వాళ్ళు లోపలికి వెళ్తారు, లోపల వాళ్ళు బయటకు వెళ్తారు. ఇంతకంటే మేమేమీ చెప్పలేమని బోర్డు మెంబర్స్ అంటారు. సరే, నేను ఆలోచించి చెప్తాను అని శ్రీమన్నారాయణ అంటాడు. చూసారా, సైలెంట్గా వచ్చి వార్నింగ్ ఇచ్చి మరి వెళ్తున్నారు అని శ్రీమన్నారాయణ అంటాడు. వీళ్ళు చెప్పిన దాంట్లో నిజం లేదంటారా అని జ్యోత్స్న అంటుంది. ఉంది కాబట్టే ఆలోచిస్తాను అన్నాను. అనుచరుడు ఆవేశపడవచ్చు కానీ నాయకుడు ఆవేశపడకూడదు. ప్రతి ఒక్కరూ ఈ మహాసముద్రానికి ఇటుకల్లాంటి వాళ్ళు. అందరి మాటల్ని గౌరవించాలి. చూద్దాం ఏం జరుగుతుందో అని శ్రీమన్నారాయణ అంటాడు. చిన్నమాంగం గారు, ఇక మేము బయలుదేరుతాం, వెళ్ళొస్తాం అంటాడు. బావా, చిటికేస్తే అన్నీ అయిపోతాయనేసి ఊగింది కదా, ఇప్పుడు ఓగమాను. బోర్డు మీటింగ్లో మంచి విషయాలే జరుగుతాయి అని అంటుంది. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగుస్తుంది.